హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. వంకాయలతో చాలా రకాల కర్రీస్ చేసుకుంటారు కదా, అది గుత్తి వంకాయలోనే రకరకాలుగా చేసుకుంటారు. ఇప్పుడు మనం స్టఫ్డ్ బ్రింజాల్ ఫ్రై చేసుకుందాము. అంటే పుట్నాల పప్పుతో గుత్తి వంకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ గుత్తి వంకాయలోకి ముందుగా మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. డ్రైగానే వేయించుకోవాలి, ఆయిల్ అవసరం లేదు. ధనియాలు కొంచెం వేగి మంచి వాసన వస్తున్నప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 10-12 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇది మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఎండుమిర్చి కొంచెం కలర్ మారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంట్లో 10-12 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. 1/2 కప్ పుట్నాల పప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ లేదా టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుని వీటన్నింటినీ కలిపి బాగా పొడి చేసుకోవాలి. స్టఫ్డ్ బ్రింజాల్ ఫ్రైలోకి స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాము. చిన్నవి, లేతవి, ఫ్రెష్ వంకాయలు తీసుకోవాలి. ఇదిగోండి, ఇలా వంకాయకి ముందు అడ్డంగా తర్వాత నిలువుగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అంటే 4 భాగాలు చేసుకోవాలి, మొత్తం విడిపోకూడదు. ఇలాగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిలో స్టఫింగ్ పెట్టుకుందాము. మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పుట్నాల పొడి, ఆ పొడిని ఈ వంకాయల్లో ఫిల్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఈ ముక్కల్ని వెడల్పుగా చేసుకుంటూ దాంట్లో ఈ పొడితో స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఫిల్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వంకాయల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిరిగేసుకోవాలి. మూత పెట్టుకుందాము, తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా వంకాయలు మగ్గే వరకు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూడండి, వంకాయలు ఇలా ఉడికిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత స్టఫ్ చేసుకోగా మిగిలిన పుట్నాల పొడి ఉంటుంది కదా, ఆ పొడిని మనకు కావలసినంత ఇందులో వేసుకొని కలుపుకోవచ్చు. మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పొడి వేసుకోవచ్చు. ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా చాలా చాలా ఈజీగా గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏదైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.